ఫైనలీ రీచ్ బ్లూ ల్యాండ్. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క నుంచి ఇట్లా వస్తే ఈడ పెట్రోల్ ఫైనలీ రీచ్ బ్లూ ల్యాండ్. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క నుంచి ఇట్లా వస్తే ఈడ పెట్రోల్ బంక్ ఉంది, ప్లస్ హెచ్పి పెట్రోల్ బంక్ సేమ్ ఉంది. బ్లూ ల్యాండ్ ఇక్కడ నుంచి ఈడ ఇది చూపిస్తాను మార్క్. స్ట్రైట్ పోవాలా, ఇట్లా స్ట్రైట్ పోయిందనుకో వస్తుంది. లెట్స్ గో వాచ్ పోదాం. చెప్పాలంటే మేము మార్నింగే బయలుదేరినాము అనమాట. మార్నింగే బయలుదేరింటే ఈ పార్టీకి వచ్చే వరకు లేట్ అయింది. ఎంతమంది వచ్చారు చూడండి, అయినా కూడా ఈ పార్టీకే కార్డ్స్ చూడండి కూడా ఎన్ని వచ్చి ఆగినాయో. చూడండి ఫ్రెండ్స్, ఈడ వచ్చేసి బుకింగ్స్ అన్నీ ఉన్నది సెంటర్. ఈడ వచ్చేసినాం మనము. సార్ చూడండి, మొత్తం చూపిస్తా. బ్లూ ల్యాండ్ మొత్తం వచ్చేసిన లొకేషన్స్కి అందరు మనుషులు కూడా వచ్చి కూర్చున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం పెద్దగా ఉంది ల్యాండ్ అయితే. ఇది మొత్తం టికెట్స్ బుకింగ్స్ ఇదంతా ఉంది, టైమింగ్తో సహా మొత్తము. క్యాష్ ఓపెన్, ఆన్లైన్ బుకింగ్, వచ్చేసి కౌంటర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సార్ మనము కౌంటర్ దగ్గర వెళ్ళి అడుగుతాం ఫ్రెండ్స్. హాయ్ బ్రో. ఇప్పుడు మనం వచ్చేసి కడప నుంచి వస్తున్నాం అనమాట. ఇక్కడ మీకు ఎట్లా ప్రాసెస్ అనేది ఒకసారి మాకు వ్యూవర్స్కి ఇవ్వండి. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మేము టికెట్ ఎన్ని గంటలు కొనాలా, వీడికి వచ్చిన తర్వాత ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు కదా. వెబ్సైట్ ఏది? బ్లూ ల్యాండ్ ఇన్. ఓకే, బ్లూ ల్యాండ్ ఇన్లో బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ టైమింగ్స్ అడుగుదాం సార్. టైమింగ్ మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 5:30. మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 5:30 వరకు మీరు లోపలే ఉండొచ్చు. ఫుడ్ ఏమైనా ఉంటుంది? మీరు సపరేట్ పే చేసుకోవాలి. సపరేట్ ఎంత పే చేయాలా? దానికి అది సపరేట్ ఛార్జెస్ ఉంటుంది, సంథింగ్ సపరేట్ ఛార్జెస్ అన్నీ ఉంటుంది. అవి వచ్చేసి మీరు ఒకసారి బుకింగ్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ కావాలంటే కామెంట్లో పెట్టండి, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసుకుంటే మీరు 699 రూపీస్ ఛార్జ్ ఫర్ ఛార్జ్. 100 మీటర్స్ కన్నా తక్కువ ఉంటే పిల్లలకి కూడా ఫ్రీ. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. టీషర్ట్ మీరు కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం తాడుకోరు. వచ్చేసి అయితే ఆడ డీజే డిస్కో డ్యాన్స్ ఉండింది, ఆడైతే వెళ్ళిపోయినాం డైరెక్ట్గా. ఓకే ఫ్రెండ్స్, అయితే రీచ్ అయిపోయినాం. మొత్తం ఆడ ఈడ ఆడి మొత్తం అయిపోయింది. ఇదైతే సూపర్ అసలు. ఇది ఇంకా హైలైట్. పైనుంచి ఇంకోటి ఉంది, అది మీరు దిగారనుకోండి, ఆడింది చూడండి
ఆడైతే సూపర్ ఇంకా ఓకే. ఇప్పుడైతే ఇటువంటి ఫొటోస్ దిగుతున్నారు వీళ్ళు వచ్చేసి అందరూ. మేమైతే రెడీ అయిపోయినాం పోవడానికి ఇంటికి, అయిపోయింది మొత్తం. మీరు అట్లే వచ్చి కూడా ఆడ బ్లూ ల్యాండ్ చూసుకొని ఇట్లా వచ్చేసి చంద్రగిరి కోటకు కూడా రావచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మేమైతే చంద్రగిరి కోటకు అయితే వెళ్తున్నాము. ఇది ఇంకోటి వచ్చేసి ఈ మసీద్ కూడా ఉంది. నమాజ్ చదువుకునే వాళ్ళు అయితే నమాజ్ కూడా చదువుకోవచ్చు. జామియా మసీద్ అని. నమాజ్ చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ నమాజ్ కూడా చదువుకొని పోవచ్చు. చంద్రగిరి కోట అయితే దగ్గరలోనే ఉంది, 1 కిలోమీటర్ జస్ట్ ఉంది. ఓకే ఎంట్రీ అయిపోయినాం ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు కావాలంటే. దీంట్లో నుంచి దూరి పుసక్కని వెళ్ళిపోవచ్చు. సీసీ క్యామ్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్త. చూడండి వస్తానే పార్క్ లా ఉంటుంది. Your destination is on the right. చూసుకోవచ్చు మీరు. చేసినాం. ఇదే చంద్రగిరి కోట.